నమస్కారం HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారు శాకాంబరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని మనం కూడా దర్శించుకుందాం రండి. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ సర్వేజనా సుఖినో భవంతు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు స్వామివారికి ఈరోజు ఉదయం నుండి విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉగాదిని పురస్కరించుకొని దానిలో భాగంగా ఈరోజు శ్రీ మూలస్థానేశ్వర స్వామికి ముఖ్యంగా మహారుద్రాభిషేకము, అదేవిధంగా అమ్మవారికి అత్యంత విశేషమైన శాకాంబరి అలంకారంతో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ శాకాంబరి అలంకారం ముఖ్యంగా శ్రావణ మాసం ఆ టైంలో చేస్తుంటారు కదా, మరి మూలస్థానేశ్వరి స్వామివారి దేవస్థానంలో ఉగాది రోజు చేస్తున్నారు. ఏమైనా విశిష్టత ఉందా? విశిష్టత శాకాంబరి అలంకారం అనేది విశిష్టత అండి. మామూలుగా శ్రావణ మాసము, ఆషాఢ మాసాల్లో చేస్తారు. మనకి ఈ కాలక్రమేణా కొన్ని ఉభయాల వలన మనం ఆ శ్రావణ మాసంలో మనకి అమ్మవారికి చేయడం అవకాశం కుదరలేదు కాబట్టి ఉగాదిని పురస్కరించుకొని మనం శాకాంబరి అలంకారం చేస్తున్నాము. ఈ శాకాంబరి అలంకారము పూర్వము ఒకానొకప్పుడు దుర్గముడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. సో అతను ఘోర తపస్సు గావించి వేదాలని దేవతల్ని అందరినీ అంతరించాడు ఆ తపస్సు గావించుకొని. దానిలో భాగంగా ఆ దేవతలందరూ వెళ్ళి ఆ పరాశక్తి అమ్మవారిని మొక్కుకొని మాకు ఈ విధంగా దాంట్లో నుంచి విడవడానికి ఏదైనా చేయమని చెప్తే అప్పుడు అమ్మవారు ఆ దుర్గముడు అనే రాక్షసుని సంహరించి ఆ జీవులకు మళ్ళీ ఆకలి దాహాన్ని తీర్చేందుకు అమ్మవారు కూరగాయలు పండ్లతో మళ్ళీ పునర్జీవం ఇస్తారు అన్నిటికీ. అందువలన అమ్మవారికి ఆ శాకాంబరి అలంకారం అనేది పేరు వచ్చిందండి. సో ఈ రోజున మనం వచ్చి అమ్మవారిని శాకాంబరి అలంకారంలో తెచ్చుకుంటే దేశము, రాష్ట్రము, లోకమంతా సస్యశ్యామంగా ఉండి పంటలు పండి దేశం సమృద్ధిగా అవగొడుతుందని మనకి చెప్పబడుతుంది. అవునండి, ఈ ఉగాది పర్వదినంన అందరికీ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినోభవంతు, సర్వే సృజన సుఖినోభవంతు అని కోరుకుంటూ చాలా గొప్పగా చేస్తున్నారు. అమ్మవారి అలంకారం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ కానీ అందరూ కూడా బాగా ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చేస్తారు. అందుకే అందరూ కూడా బాగా ఇక్కడ ఈరోజు శాకాంబరి అలంకారం ఉందని అందులో పంచాంగ శ్రవణం గురించి చాలా గొప్పగా చెప్తారు స్వామివారు. సో అందుకని అందరూ కూడా వచ్చి దర్శించుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.